సైక్ సిద్ధార్థ, నందు యామిని భాస్కర్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వరుణ్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇది. టీజర్ ట్రైలర్ చూసిన వెంటనే మనకి ఇంట్రెస్ట్ అయితే కలిగిస్తాయి, ఆ రేంజ్లో ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది ట్రైలర్ కూడా. పర్లేదు, వర్కౌట్ అయ్యేలా అనిపిస్తుంది ఈసారి అనిపించింది. బట్ ఇప్పుడు సినిమా ఎలా ఉంది రివ్యూలు అయితే చూసేద్దాం. దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా రివ్యూలు అయితే వెళ్ళిపోదాం. ముందుగా కథ కోసం మాట్లాడుకుందాం. ఒక పక్క తనని నమ్మించి లైఫ్లో మంచి ఉన్నత స్థానంలో తీసుకెళ్తాను, బిజినెస్లో అయితే ఎంతో సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఒక ఫ్రెండ్ అయితే మనోడి దగ్గర డబ్బులన్నీ అయితే కాజేసేస్తాడనమాట. అట్ ద సేమ్ టైం ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది నందుకి. సో ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవడైతే ఈ నందుని మోసం చేస్తాడో వాడికే పడిపోద్ది. సో ఈ రెండు ఒకేసారి తగలడంతో ఆ బాధలు తట్టుకోలేక మనోడు పిచ్చిగా అయిపోతాడు. ఈ ప్రపంచానికి దూరంగా ఎవరితో సంబంధం లేకుండా వాడొక్కడే ఉంటున్నట్టు ఒక రూమ్లో ఒక గదిలో అలా ఉండిపోతాడు. రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో ఆ తర్వాత ఇతను ఏ ఫ్లాట్లో అయితే ఉంటున్నాడో అదే ఫ్లాట్లోకి ఒక అమ్మాయి అయితే వస్తుంది. అసలు ఆ అమ్మాయికి ఇతనికి మధ్య ఏం జరిగింది అనేది ఈ సినిమాలో ఉన్న కథ. అట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి కూడా ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంటుంది. తన హస్బెండ్కి తనకి అస్సలు వర్కౌట్ అవ్వదు, ఏదైతే మ్యారేజ్ రిలేషన్ ఉందో అది. సో తన నుంచి దూరంగా తప్పించుకోవడానికి అని చెప్పేసి ఈ హీరో ఉండే అపార్ట్మెంట్కే తిన కూడా వస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్యన తర్వాత ఏం జరిగింది, వాళ్ళ జీవితాలు ఎటువంటి మలుపులు తీసుకున్నాయి అనేది ఈ సినిమాలో ఉన్న కథ. సినిమాలో ప్లస్ పాయింట్ కోసం ఆడుకుంటే నాకు బాగా నచ్చింది అయితే మనవాడు యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. నందు అన్న అయితే కొట్టేశాడు యాక్టింగ్ అయితే. సో ఈ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడినట్టు కనిపిస్తుంది మనకి. ప్రతి సీన్లో అయితే కావాల్సిన దానికన్నా ఎక్కువ పెర్ఫామ్ చేసాడు కొన్ని షాట్లు అయితే. ఆ తర్వాత సాంగ్స్ కూడా సినిమాకి ఏదో ఫ్లోకి తగ్గట్టు కరెక్ట్గా అలా వెళ్ళిపోయినాయి తప్ప కొన్ని చిన్న సినిమాల పాటలు అస్సలు మనకి వినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటాయి. బట్ ఈ సినిమాలో పాటలు అయితే అలా లేవు, పర్లేదు, బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. అలా ఫ్లోలో వెళ్ళిపోయినాయి కథతో పాటు. ఆ లిరిక్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి. అలాగే డైరెక్టర్ నెరేషన్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంది. కొన్ని చోట్ల అయితే నాకు చాలా కొత్తగా అయితే అనిపించింది. నెగిటివ్స్ మాడుకుందాం. సినిమాలో నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి అడల్ట్ కంటెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్యామిలీస్ అయితే చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి, కొన్ని సీన్లు కూడా ఉంటాయి అటువంటివి. ఆ తర్వాత ఇంకేమైనా ఉందంటే మనకి ఎవడు స్టోరీ మొత్తం సినిమా స్టార్టింగ్ అయితే ఎంత ఎనర్జెటిక్గా స్టార్ట్ చేస్తాడో సినిమా మొత్తం అలానే ఉంటుంది అనుకున్నాను. బట్ ఏం లేదు, సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత కొంచెం ఫ్లాట్గా అయితే వెళ్ళిపోయింది. అసలు హీరోయిన్ కథలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఎమోషనల్ బాండింగ్ ఉంటుందా, లేదా కొంచెం సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుద్దా ఏదో అనుకున్నాను. బట్ ఆ ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. సినిమా మొత్తం మరీ హైగా లేదు, మరీ లోగా లేదు, యావరేజ్ గల ఫ్లాట్గా వెళ్ళిపోయింది. నాకైతే ఈ సినిమా అయితే పర్లేదు, ఒకసారి చూడొచ్చు, ఒక యావరేజ్ సినిమా అయితే అనిపించింది. అది కూడా యూత్కి అయితే మాత్రం గట్టిగా ఎక్కేచ్చు ఈ సినిమా. ఎందుకంటే చాలామంది బయట ఇలాంటి క్యారెక్టర్లు మన లైఫ్లో అయితే చూస్తూ ఉంటాం, అటువంటి క్యారెక్టర్లు మన ఫ్రెండ్స్లో కానీ ఇలాగా. సో వాళ్ళకైతే ఈ సినిమా అయితే ఎక్కొచ్చు. బట్ ఫ్యామిలీస్ మాత్రం ఈ సినిమా ఎక్కదు నాకు తెలిసి. డెఫినెట్గా అయితే మీ ఫ్రెండ్స్తో మాత్రం కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు ఈ సినిమా. పర్ఫార్మెన్స్ మాడుకుంటే నందన్న వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. అతని క్యారెక్టర్ తర్వాత ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే మిగతా ఏవి క్రియేట్ చేయలేదు. మిగతా క్యారెక్టర్లు అన్నీ కూడా ఓకే అనిపించినాయి. సో ఓవరాల్గా నాకు వన్ టైం వాచబుల్ అనిపించింది ఈ సినిమా. మీరు కనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. అలా మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవ్మెంట్. థ్యాంక్ యూ.